ఇక్కడ చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీన్ని జీడావకాయ కూడా అంటారు. ఇలా మామిడికాయలు తీసి శుభ్రంగా కడిగి ముచ్చుకులు కట్ చేసుకోవాలి. తర్వాత జిగురుని అంతటిని ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల పచ్చడి తొందరగా పాడవదు. ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలను కొలుచుకోవాలండి. ఇక్కడ నాకు ఈ గ్లాస్తో 5 గ్లాసులు ముక్కలు అయ్యాయి. అలానే ఆవాలను మెంతులు కూడా ఎండలో పెట్టుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. 5 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1/2 గ్లాసు ఆవు పిండి వేసుకోవాలి. 1 గ్లాసు నిండుగా కారం వేసుకోవాలి. మెంతి పిండి 1 స్పూన్ వేసుకోవాలి. 1 అర స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఒలిచి పెట్టుకుని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. 1 గ్లాసు నిండుగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ వస్తే 3/4 గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లి రబ్బలు మిక్సీ పెట్టి అది కూడా మెత్తగా చేసి వేసుకోవాలి. 1 గ్లాసు నిండుగా నూనె వేసుకుని ముక్కలు బాగా పట్టేలా కలుపుకుని ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరునాడు పచ్చడి బాగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారం కలుపుకోవాలండి. అంతేనండి, ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.